Hi students, welcome to Manavidya Alladi Publications YouTube channel. So students, February 22, 2023 సంబంధించిన 2023కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూద్దాం. సో ఎప్పట్లానే మీకోసం మంచి క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. అదేవిధంగా గత క్లాస్లో అడిగిన క్వశ్చన్కి మనము ఆన్సర్ చూద్దాము. ఓకేనా? సో ఎస్టర్డేస్ క్వశ్చన్ మనం ఆన్సర్ చూద్దాము. చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, స్పేస్ సిటీ, సైన్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సిలికాన్ సిటీ, గార్డెన్ సిటీ, ఇదన్నీ కూడా ఏ సిటీని పిలుస్తారు అంటే బెంగళూరుని పిలుస్తాడు. ఓకేనా? సో స్పేస్ సిటీ, సైన్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సిలికాన్ సిటీ, గార్డెన్ సిటీ అని ఏమంటారు, ఏ సిటీని అంటారు అంటే బెంగళూరుని అనడం జరుగుతుంది. నెక్స్ట్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, జమ్మూ కాశ్మీర్. సో చూడండి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని జమ్మూ కాశ్మీర్ కాదండి. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనేది ఉత్తరాఖండ్. ఓకేనా? ఉత్తరాఖండ్ స్టేట్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలవడం జరుగుతుందండి. ఓకేనా? అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ మిగతా చూద్దాం. సిటీ ఆఫ్ నిజామ్స్. ఓకేనా? సిటీ ఆఫ్ బ్యాంగిల్స్, సిటీ ఆఫ్ పర్ల్స్ అంటే ముత్యాలు, గాజులు, అదేవిధంగా నిజాములు. సో ఏ సిటీని అంటారు అంటే హైదరాబాద్ అండి. నెక్స్ట్, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, సైలెంట్ వ్యాలీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే చూడండి, కేరళ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ కేరళ అండి, కేరళ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఉత్తరాఖండ్ స్టేట్ని అంటారు, నాట్ జమ్మూ కాశ్మీర్. ఓకేనా? ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో భారత్లో పర్యటించనున్న జర్మనీ ఛాన్సలర్ ఎవరు? సో చూడండి, భారతదేశంలో పర్యటించనున్న జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఒలాఫ్ స్కోల్జ్ అండి. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఒలాఫ్ స్కోల్జ్ అండి. ఓకేనా? సో ఒలాఫ్ స్కోల్జ్ భారతదేశానికి పర్యటనకు రానున్నారండి. ఓకేనా? సో జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఒలాఫ్ స్కోల్జ్ భారతదేశ పర్యటనకి ఫిబ్రవరి 25, 26 తేదీలో రాబోతున్నారండి. సో ఈ పర్యటన తర్వాత దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక, ఏమైనా ఒప్పందాలు జరిగితే కనుక మనము డిస్కషన్ చేస్తామండి. నెక్స్ట్ చూడండి, జస్టిన్ ట్రూడో. ఈ జస్టిన్ ట్రూడో ఎవరు అంటే కెనడా దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో. ఈయన వరుసగా 3 సార్లు విజయం సాధించడం జరిగిందండి. ఓకేనా? వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఈయన ఎన్నిక కావడం జరిగిందండి. సో కెనడాకి సంబంధించి ఏంటి అంటే కెనడా క్యాపిటల్ ఒట్టావా. ఓకేనా? కెనడా క్యాపిటల్ ఒట్టావా. అదేవిధంగా కరెన్సీ, కెనడా కరెన్సీ కెనేడియన్ డాలర్. ఓకేనా? కెనేడియన్ డాలర్ అనేది కరెన్సీ అని చెప్పొచ్చు అండి. జస్టిన్ ట్రూడో ఈ కెనడా దేశానికి ప్రధాని. నెక్స్ట్, రిషి సునాక్. సో రిషి సునాక్ అనగానే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బ్రిటన్ ప్రస్తుతము ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. సో భారతదేశ మూలాలున్న వ్యక్తి రిషి సునాక్. సో మనకు చాలా ఐడియా ఉంటుందండి. సో బ్రిటన్ రాజధాని లండన్ మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కరెన్సీ పౌండ్ అండ్ స్టెర్లింగ్. నెక్స్ట్, జోకో విడోడో ఎవరు అంటే ఇండోనేషియా. ఓకేనా? ఇండోనేషియా అధ్యక్షుడు అండి. ఓకేనా? ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు అంటే జోకో విడోడో. ఓకేనా? ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో. ఈయన చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే G20 సమావేశం అనేది 2022లో ఇక్కడ ఇండోనేషియాలో జరిగిందండి. నెక్స్ట్ మన దేశంలో జరగబోతుంది సెప్టెంబర్ 9th, 10th రోజు 2023 జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది. మన అందరికీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒలాఫ్ స్కోల్జ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం మిషన్ కర్మయోగి. ఎస్, ఇది కరెక్ట్ అండి. మిషన్ కర్మయోగి అనేది కరెక్ట్ అండి. మిషన్ కర్మయోగి. నెక్స్ట్, మిషన్ కర్మయోగి అమలు కోసం కేబినెట్ కార్యదర్శి చూడండి రాజీవ్ గాబా లేదా రాజీవ్ గోబా అని పిలుస్తారండి. ఓకేనా? సో మిషన్ కర్మయోగి అమలు కోసం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబా నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఓకేనా? కేంద్రం ఏర్పాటు చేసింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం, మిషన్ కర్మయోగి మరొక పేరు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. చూడండి, సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అండి. ఓకేనా? సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఈ పథకం అమలు కోసం సంప్రదింపుల కోసం కర్మయోగి ట్యాక్స్ సిరీస్. చూడండి, కర్మయోగి ట్యాక్స్ సిరీస్ని ప్రారంభించారు. ఎస్, ఈ పథకం అమలు కోసము సంప్రదింపుల కోసం రూపొందించింది కర్మయోగి ట్యాక్స్ సిరీస్ అండి.
ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. చూడండి, ఈ పథకాన్ని కేవలం కేంద్రం మాత్రమే, రాష్ట్రాలకు అవకాశం లేదండి. ఓకేనా, ఈ పథకాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది కానీ రాష్ట్రాలకు ఇందులో అవకాశం కల్పించలేదు. ఓకేనా, సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నత స్థాయి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసము ఈ మిషన్ కర్మయోగిని ఆల్రెడీ 2022 సంవత్సరంలోనే ప్రపోజల్ తీసుకొని రావడం జరిగిందండి. 2021లోనే ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిగా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారండి. ఓకేనా, సో సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు, సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడని కామెంట్లో తెలిస్తే పోస్ట్ చేయండి. అది ఏప్రిల్ నెలలో ఉంటుంది. అది తెలిస్తే మీరు కామెంట్ పోస్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. డార్జిలింగ్ కుర్సియోంగ్, చూడండి, డార్జిలింగ్ కుర్సియోంగ్ జిల్లాలలో కామ్తాపురి, చూడండి, కామ్తాపురి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంది? చూడండి, డార్జిలింగ్ కుర్సియాంగ్ అనేది మొత్తం కూడా ఇది హిల్లీ ఏరియా అండి. ఇది మొత్తం హిల్లీ ఏరియా. ఓకే, ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువగా నివసిస్తారండి. అక్కడ ఆ 2 జిల్లాలతో కామ్తాపురి, ఈ 2 జిల్లాలతో పాటు అసోం స్టేట్లో కూడా కొన్ని ప్రాంతాలతో కలిపి కామ్తాపురి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, డార్జిలింగ్ అనగానే మనకు గుర్తు రావాలి డార్జిలింగ్ టీ. ఇండియాలో GI ట్యాగ్ పొందిన మొదటి టీ అదే. సో మొదటి వస్తువు కూడా అదే కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ అని. ఓకేనా, డార్జిలింగ్ అనే పేరు వస్తే చాలు వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కుర్సియాంగ్ అనే జిల్లాలో కలిపి కామ్తాపురి అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుందండి. సో అస్సాంలో కూడా ఇలాంటి ఫైటే ఒకటి నడుస్తుందండి. అదేవిధంగా బీహార్లో చూడండి, బీహార్లో అంటే ఈ పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా బీహార్లోని కొన్ని ప్రాంతాలు, అంటే తూర్పు బీహార్, ఈస్ట్ బీహార్లోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి వెస్ట్ సైడు, అదేవిధంగా నార్త్ సైడు ఉండే కొన్ని ప్రాంతాలు, కుచ్ బిహార్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా కొత్తగా ఒక రాష్ట్రం కుచ్ బిహార్ అనే స్టేట్, కుచ్ బిహార్, చూడండి, కుచ్ బిహార్ లేదా కూచ్ బిహార్ అంటారు. ఓకేనా, కూచ్ బిహార్ పేరిట ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ కూడా ఉద్యమం జరుగుతుందండి. ఓకేనా, కూచ్ బిహార్ స్టేట్ ఏర్పాటు చేయాలని ఇక్కడ కూడా ఫైట్ చేయాలి. నెక్స్ట్ అదే కర్ణాటకలో తీసుకుంటే కొడుగు ప్రాంతం అని ఉంటుందండి. ఓకేనా, కొడుగు ప్రాంతం అనేది, ఈ కొడుగు ప్రాంతంలో కూడా కొడుగు రాష్ట్రం ఏర్పాటు చేయాలని అక్కడ కూడా ఫైటింగ్ జరుగుతుందండి. సో ఇట్లాంటి కాంట్రవర్సీస్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నేషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం వీటిని నోట్ చేసుకుంటే డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖ లింగ క్షేత్రం, చూడండి, శ్రీముఖ లింగ క్షేత్రం మరియు పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరుగుతాయి. చూడండి, ఏ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీముఖ లింగ క్షేత్రము, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది శ్రీకాకుళంలో జరుగుతుందండి. ఓకేనా, ఈ ఆన్సర్ ఏంటంటే శ్రీకాకుళంలో ఇక్కడ అడుగుతారండి. లేదంటే శ్రీముఖ లింగక్షేత్రం ఏ జిల్లాలో ఉంటుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. కొన్ని వేల కొద్ది భక్తులు రావడం జరిగింది. మెయిన్గా ఇది శివరాత్రి సందర్భాల్లో ఈ ఉత్సవాలు బాగా జరుగుతాయండి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో జరిగిన 31వ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ షుగర్ కేన్ టెక్నాలజిస్ట్, చూడండి, 31వ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ షుగర్ కేన్ టెక్నాలజిస్ట్ కాంగ్రెస్ సమావేశాల్లో మై ప్రజెంటేషన్స్ ఎట్ షుగర్ ఇండస్ట్రీ వర్క్షాప్స్ అండ్ కాంగ్రెసెస్ పేరిట పుస్తకాన్ని రచించిన తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఓకేనా, చూడండి, సో ఇక్కడ ఈ తణుకు చూడండి, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంటుందంటే తణుకులో ఉంటుందండి. సో దానికి సంబంధించిన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఇక్కడ మై ప్రజెంటేషన్స్ ఎట్ షుగర్ ఇండస్ట్రీ వర్క్షాప్స్ అండ్ కాంగ్రెసెస్ పేరిట పుస్తకాన్ని రాయడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే ముల్లపూడి నరేంద్రనాథ్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. ముల్లపూడి నరేంద్రనాథ్ గారు మై ప్రజెంటేషన్స్ ఎట్ షుగర్ ఇండస్ట్రీ వర్క్షాప్స్ అండ్ కాంగ్రెసెస్ పేరిట ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. పేరు గుర్తుపెట్టుకోండి, ముల్లపూడి నరేంద్రనాథ్. ఓకేనా, ఎక్కడ ఈయన వర్క్ చేస్తున్నారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా అంటే తణుకులోని ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు భారతదేశంలోనే మొట్టమొదటి అనే పదం ఎప్పుడైనా ఇంపార్టెంట్. దివ్యాంగుల పార్క్కు కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన
చేశారు. చూడండి, దివ్యాంగుల పార్క్ అండి. ఓకేనా, దివ్యాంగులు అంటే డిసేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద, అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో పెద్దది, ఇండియాలో ఫస్ట్ టైం దివ్యాంగుల పార్కు అంటే డిసేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో దివ్యాంగుల పార్కు కు కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఎక్కడ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, నాగపూర్లో చేయడం జరిగింది. నాగపూర్ అనగానే మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఓకేనా, చూడండి చూడండి దివ్యాంగుల దినోత్సవం లేదంటే వికలాంగులు అంటారండి, వికలాంగుల దినోత్సవం. వికలాంగుల దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 3వ తేదీ అండి. డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం గుర్తించడం జరిగిందండి. సో నాగపూర్ చూడండి, నాగపూర్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే నాగపూర్లో ఉంటుందండి. ఈ నాగపూర్కి ఆరెంజ్ సిటీ అని పిలుస్తారండి. ఆరెంజ్ సిటీ అని దేని అంటారు అంటే నాగపూర్ అండి. అదేవిధంగా ఈ నాగపూర్ని టైగర్ సిటీ అంటారండి. టైగర్ సిటీ అని దేని అంటారు అంటే నాగపూర్ని అంటారండి. నాగపూర్ని టైగర్ సిటీ అంటారు, ఆరెంజ్ సిటీ అంటారు. అదేవిధంగా నాగపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల పార్కును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగపూర్లో శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్రెడీ మనకు తెలుసండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం కూడా ఈ సంవత్సరం ఇండియన్ సైన్స్ 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఓకేనా, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే నాగపూర్లోనే జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశము నాగపూర్లోనే జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ న్యూస్లో ఉంటాయి, అదేవిధంగా రెగ్యులర్గా అడిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవ చేసినందుకు గాను 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఎవరు అందుకున్నారు? ఎవరు అంటే రేఖ అండి. ఓకేనా, సో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఫిలిమ్స్ అనే అవార్డు రేఖ గారికి రావడం జరిగింది. దీనిపైన మనం సపరేట్గా వీడియో చేయడం జరిగిందండి. చిన్న వీడియో, జస్ట్ 9 to 10 minutes ఉంటుంది. సో మనకు ఆల్రెడీ చూస్తే మన వీడియోస్లో మీరు ఆటోమేటిక్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల చరిత్ర మొత్తం కూడా మనము వీడియో రూపొందించడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. సో దీనికి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనం ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకం మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించిన జీవన జ్యోతి పథకంలో భాగంగా మరణించిన రైతు కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇవ్వనుంది? చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒక పాపులర్ స్కీమ్ ఉంటుందండి, రైతు బీమా. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా అనే ఒక స్కీమ్ ఉంటుందండి. సో ఎవరైతే వ్యవసాయ సంబంధించిన ల్యాండ్ ఎవరైతే ఉంటారో రైతులు, ఒకవేళ రైతు గనక ప్రమాదవశాత్తు లేదంటే ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ రైతు కుటుంబానికి ఎలాంటి సమస్య రాకుండా కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా రైతు బీమా అనే పథకం ఒకటి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందండి. దీంట్లో భాగంగా మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. సో ఈ బీమాకు సంబంధించి ఏ సంస్థ చెల్లిస్తుంది అంటే ఎల్ఐసితో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో 15 రోజుల లోపల రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లించాలండి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్. ఇదే స్కీమ్ అనేది కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించడం జరిగింది. దాని పేరు ఏంటంటే జీవన జ్యోతి. ఓకేనా, జీవన జ్యోతి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమాలో ఏంటంటున్నామో 5 లక్షలు. ఓకేనా, 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి కర్ణాటక ప్రభుత్వం రైతు కుటుంబానికి ఎంత ఇస్తుంది అనేది మన క్వశ్చన్ అండి. ఇది కేవలం 2 లక్షలు మాత్రం. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షలు అయితే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం కేవలం 2 లక్షలు. సేమ్ అంటే రైతు బీమా లాగా జీవన జ్యోతి పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏదని అడిగే అవకాశం ఉంటుంది, కర్ణాటక స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం మాది. చూడండి, రైతు బంధు పథకం మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో రైతు సిరి పేరు మీద, చూడండి రైతు సిరి పేరు మీదుగా రైతులకు ఎకరానికి సంవత్సరానికి ఎంత సొమ్ము ప్రతి సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం ఇవ్వనుంది? కేవలం చిరుధాన్యాలకు మాత్రమే. చూడండి, సో తెలంగాణ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఇన్వెస్ట్మెంట్ కోసం ఫార్మర్స్
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి. అంటే ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి పెట్టుబడి సహాయం, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే ఇది. పెట్టుబడి సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 విడతలుగా అంటే 6 నెలలకు ఒకసారి అండి, ప్రతి సంవత్సరం 2 విడతలుగా అంటే 6 నెలలకు ఒకసారి 5,000 చొప్పున ఎకరానికి మొత్తం 10,000 రూపాయలు అండి. సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు, ఒకసారి 5,000 మరొకసారి 5,000, ఇలా 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది రైతు బంధు అనే స్కీమ్ అండి. సో దాన్ని బేస్ చేసుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రైతు సిరి అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో కనుక 10,000 ఏ విధంగా అయితే ఇస్తున్నారో కర్ణాటక రాష్ట్రంలో కూడా 10,000 ఇస్తున్నారండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఉంటే చాలు, పంట పండించుకున్నా పండించుకోకపోయినా అసలు ఎలాంటి పంటతో సంబంధం లేకుండా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కర్ణాటక రాష్ట్రంలో చూడండి, ఇది చిరుధాన్యాలు మాత్రమే, అంటే మిల్లెట్స్, ఓకేనా, మిల్లెట్స్ మాత్రమే, మిల్లెట్స్ ఎవరైతే పండిస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఈ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే 10,000. తెలంగాణ రాష్ట్రంలో 10,000, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా 10,000. కానీ తెలంగాణ రాష్ట్రంలో పంటకు ఎలాంటి సంబంధం లేదు, కానీ కర్ణాటక రాష్ట్రంలో చిరుధాన్యాలు పండించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుందండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఓకేనా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎప్పుడు అంటే ఈ సంవత్సరమే కదా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి భారతదేశం రిక్వెస్ట్ ప్రకారం, ఇండియా రిక్వెస్ట్ ప్రకారం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని 2023గా ప్రకటించడం జరిగిందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందంటే రోమ్ సిటీలో ఉంటుందండి, రోమ్ నగరము. ఈ రోమ్ నగరం ఎక్కడ ఉంటుంది అంటే ఇటలీ దేశంలో ఉంటుందండి, ఓకేనా, రోమ్ సిటీ ఇటలీ దేశంలో ఉంటుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వరల్డ్ ఫుడ్ డే, ఓకేనా, వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు అంటే October 16th అండి, ఓకేనా. వరల్డ్ ఫుడ్ డే అంటే October 16th అని గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఫుడ్ డే October 16th మనము గుర్తించడం జరిగిందండి. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎప్పుడు 2020. అదే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్, ఓకేనా, పల్సెస్ అంటే పప్పు దినుసులు, ఓకేనా. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్, పప్పు దినుసులు ఎప్పుడు అంటే 2016. ఇది కూడా ఇండియా వల్లనే UNO గుర్తించడం జరిగిందండి. సో ఈ 2 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంటువ్యాధులు మహమ్మారులు ప్రబలినప్పుడు, ఓకేనా, అంటువ్యాధులు చూడండి మహమ్మారులు ప్రబలినప్పుడు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతకు ఉపయోగించేందుకు హైదరాబాద్లో ఏ సంస్థ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనుంది? చూడండి, అంటువ్యాధులు మహమ్మారులు, ఓకేనా, అంటువ్యాధులు మహమ్మారులు ప్రబలినప్పుడు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతకు ఉపయోగించేందుకు హైదరాబాద్లో ఏ సంస్థ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనుంది? ఏ సంస్థ అంటే గుర్తుపెట్టుకోండి. సో భారత్ బయోటెక్ అండి, ఓకేనా. భారత్ బయోటెక్ అనేది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది. భారత్ బయోటెక్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుంది, జీనోమ్ వ్యాలీలో ఉంటుందండి, ఓకేనా. జీనోమ్ వ్యాలీ, దీనిపైన ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ స్టేట్లోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సో సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది పూణేలో ఉంటుందండి, ఓకేనా. సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే పూణేలో ఉండడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా పూణేలోనే ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సింపుల్గా దీని ఏమంటారు CCMB అంటారు, CCMB అంటారు, సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే భారత్ బయోటెక్ అండి. భారత్ బయోటెక్ అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తులు ఎవరు అంటే కృష్ణ ఎల్లా, అదేవిధంగా సుచిత్ర ఎల్లా, ఇద్దరు కూడా గుర్తు రావాలి. సో ఇది దానికి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, దేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూస్తే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2020-21 నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు విద్యుత్ వినియోగం చూడండి 1161 యూనిట్స్ అండి, 1161 యూనిట్స్. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, తలసరి విద్యుత్ వినియోగంలో గోవా 3137 యూనిట్లు, పంజాబ్ 2200 యూనిట్లు, హర్యానా 2131 యూనిట్లు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, విద్యుత్ ప్రమాద మరణాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మొదటి స్థానాల్లో నిలిచాయి. చూడండి, విద్యుత్ ప్రమాద మరణాల్లో ఆంధ్రప్రదేశ్ కాదండి, తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది,
కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో ఉందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదండి. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. విద్యుత్ ప్రమాద మరణాల్లో తెలంగాణ ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది, కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంలో దాద్రా నగర్ హవేలీ చూడండి 10,478 యూనిట్స్, డామన్ డయ్యూ 5,473 యూనిట్స్ తొలి 2 స్థానాలు చూడండి. దాద్రా నగర్ హవేలీ అదేవిధంగా డామన్ డయ్యూ. ఇక్కడ నెంబర్స్ ఏం ఇంపార్టెంట్ కాదు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసు అదేవిధంగా ఇక్కడ వినియోగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగం అనేది జాతీయ సగటు కంటే ఎక్కువ ఉందంటే ఆ రాష్ట్రంలో డెఫినెట్గా పరిశ్రమలు కానీ అదేవిధంగా ఇక్కడ వినియోగం ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్కండి. ఓకేనా, సో ఇక్కడ విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉందంటే విద్యుత్ వేస్టేజ్ కాదండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అభివృద్ధికి ఒక సూచికగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఐఐటికి చెందిన స్టార్టప్ కంపెనీ ఈ ప్లేన్ చూడండి, స్టార్టప్ కంపెనీ ఈ ప్లేన్ కంపెనీ బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో చూడండి, ఏరో ఇండియా షోలో ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ కార్ చూడండి, ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ కార్, దీన్నే ఫ్లయింగ్ ట్యాక్సీ అని కూడా అంటారండి. ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ కార్ అన్న ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ అన్న ఒకటి ప్రదర్శనకు ఉంచింది. మరి ఈ ప్లేన్ కంపెనీ, ఈ స్టార్టప్ కంపెనీ ఏ ఐఐటికి సంబంధించిందంటే ఐఐటి మద్రాస్. ఓకేనా, ఐఐటి మద్రాస్ ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ప్లేన్ అనే కంపెనీ. అదేవిధంగా అగ్నికుల్ కాస్మోస్ మీకు గుర్తుండాలండి. ఓకేనా, అగ్నికుల్ కాస్మోస్, ఓకే అగ్నికుల్ కాస్మోస్ అనే స్టార్టప్ కంపెనీ కూడా ఐఐటి మద్రాస్ అండి. ఒకటి రాకెట్ల తయారానికి, ఓకేనా, రాకెట్స్ తయారీకి ఈ సంస్థ పనిచేయడం జరుగుతుందండి. స్టార్టప్ కంపెనీ చాలా ఫేమస్. ఐఐటి మద్రాస్ రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఫస్ట్ 5G ఏ యూనివర్సిటీలో ప్రారంభించారంటే 5G టెక్నాలజీ ఉపయోగించిన ఐఐటి ఏంటంటే మద్రాస్ అండి. అదేవిధంగా ఇండియాలో ఫస్ట్ 5G నెట్వర్క్ ఏ సంస్థ స్టార్ట్ చేసిందంటే ఎయిర్టెల్ స్థాపించడం జరిగిందండి. ఓకేనా, ఫస్ట్ ఏ నెట్వర్క్ 5Gని స్టార్ట్ చేసిందంటే ఎయిర్టెల్ అండి. ఏ యూనివర్సిటీలో మొదటిసారిగా అంటే ఐఐటి మద్రాస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 25న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమిట్ చూడండి, ఐడియాస్ ఆఫ్ ఇండియా సమిట్. నెక్స్ట్, 2024 ఎన్నికలు విపక్షాల వ్యూహం తదితర అంశాలపై జాతీయ సదస్సు ఏ నగరంలో జరుగుతుంది అంటే ముంబైలో అండి. ఓకేనా, ముంబైలో జరగడం జరుగుతుందండి. చూడండి, సో ఫిబ్రవరి 25వ తేదీ అండి. ఇది జరగబోయేది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 25 అండి. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమిట్ 20. నెక్స్ట్ చూడండి, ఇదొక ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్. అదేవిధంగా 2024 ఎన్నికలు విపక్షాల వ్యూహం తదితర అంశాలపై ఇక్కడ జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మాకు ఈనాడు పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో వాటిని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. 2023 G20 సదస్సుకు సంబంధించి ఏ శాస్త్ర విజ్ఞాన సంస్థను సైన్స్ వర్కింగ్ సెక్రటరీగా ఎంపిక చేశారు చూడండి. IISc బెంగళూరు అండి. ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండి. ఓకేనా, IISc అంటే IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు. నెక్స్ట్ చూడండి, గూగుల్ విడుదల చేసిన ఇయర్ ఇన్ సెర్చ్ 2022 జాబితా ప్రకారం 2022లో దేశంలో అత్యధికంగా గూగుల్లో వెతికిన పదాలు చూడండి, గూగుల్లో వెతికిన పదాలు వర్డ్ ఏదైతే ఉంటుందో ఏది అగ్రస్థానంలో ఉందంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ అనేది చూడండి, ఐపీఎల్ అనే పదం ఏదైతే ఉంటుందో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఇయర్ ఇన్ సెర్చ్ 2022 గూగుల్లో ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదం ఏంటంటే ఐపీఎల్ అండి. నెక్స్ట్, BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 చూడండి, BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఈ ఇంగ్లాండ్ ఫుట్బాల్ క్రీడాకారిణి యూరో 2022 ఫుట్బాల్ టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు. ఎవరు అంటే బేత్ మీడ్. ఓకేనా, బేత్ మీడ్ చూడండి, ఇక్కడ బేత్ మీడ్ అనే ప్లేయరు. సో ఇక్కడ BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గెలవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 2022 డిసెంబర్లో పెరు మొదటి మహిళా అధ్యక్షుడు, పెరు దేశం అండి, పెరు క్యాపిటల్ లీమా, గుర్తుపెట్టుకోండి, పెరు క్యాపిటల్ లీమా. మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? దీనా బోలుఆర్టే చూడండి, దీనా బోలుఆర్టే 2022 డిసెంబర్లో పెరు దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది. మొదటి మహిళ, మొదటి అనే పదం ఎప్పుడైనా ఇంపార్టెంటే. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం రోడ్లు రైలు పట్టాలపై చూడండి, రోడ్లపైన రైలు అదేవిధంగా రైలు పట్టాలపైన
ప్రయాణించే డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆవిష్కరించింది జపాన్. చూడండి, ట్రైన్స్ అన్నా, బుల్లెట్ ట్రైన్స్ అన్నా, ఓకేనా, మ్యాగ్నెటిక్ ట్రైన్స్ అన్నా, రోడ్లు, ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఎప్పుడు కూడా జపాన్ దేశం టాప్లో ఉంటుందండి. నెక్స్ట్ అంటే ఆన్సర్ ఇక్కడ జపాన్. నెక్స్ట్, ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన 2020లో అత్యధిక సంపాదన కలిగిన 25 మంది అథ్లెట్ల జాబితాలో 12వ స్థానంలో నిలిచి ఈ ఘనత సాధించిన ఏకైక ఈ పదం గుర్తుపే, ఏకైక భారత క్రీడాకారిణి ఎవరు అంటే పివి సింధు. ఇది మనం ఆల్రెడీ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనం డిస్కషన్ చేసినాయండి, కాకుంటే న్యూస్ పేపర్లో వచ్చినా మీకు యూస్ఫుల్ కాబట్టి తీసుకొని రావడం జరిగింది. ఈ జాబితాలో జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవామి ఒసాకా మొదటి స్థానంలో నిలిచిందండి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో క్వశ్చన్ ఆఫ్ ద డే, సరికాని అంశాన్ని గుర్తించండి. బీబీసీ, క్యాట్, బెల్, సిబిఐ అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక అబ్రివేషన్ మిస్టేక్ ఉందండి, దాన్ని మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, క్వశ్చన్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.